శ్రీపాద చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ తరపున ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు తిరిగి ఓట్లు వేయాలని కోరారు. మంతనిలో శ్రీపాద చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ బీఆర్ఎస్ తరపున నిలబెట్టిన 13 మంది కౌన్సిలర్ల కోసం ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కేసీఆర్ చేసినటువంటి పథకాలను పనులను ప్రజలకు వివరించి ఇక ముందు చేయబోయే అభివృద్ధి పనులను వారికి తెలియచేసి మీ ఓటును బీఆర్ఎస్ పార్టీకి వేయాలని కోరారు. అలాగే 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తేలేని పథకాలను కేసీఆర్ తీసుకువచ్చారని ప్రజలకు విన్నవించారు. నేనెప్పుడూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల శ్రేయస్సుకై పాటుపడతానని, రేయింబగలు ప్రజలే నా కుటుంబ సభ్యులని, వారి కోసమే నా ఈ ఆవేదనని, టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి అందరికీ అందుబాటులో ఉంటూ వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ జెండాను మున్సిపాలిటీలో ఎగరవేయాలని విన్నవిస్తున్నామని తెలిపారు. నా కుటుంబం మొత్తం జనాల కొరకై పోరాడుతుందని హామీ ఇచ్చారు. అన్న, అసలు ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకోసం ఓటేయాలో చెప్పగలుగుతారు మీరు? మా అభివృద్ధి పనులను చూసి ఓటేయాలని అడుగుతున్నా. మా అభివృద్ధి పనులను చూసి ఓటేయాలనుకుంటా. వాళ్ళ లెక్క మేము మోసాలు చేసి దొంగ హామీలు అయితే మేము ఇస్తలేం కదా. మా అభివృద్ధి మేము పనులు చేసినాం, మా మంత్రిని అభివృద్ధి చూపెట్టినాం. మా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో అది చేసింది. ఎంతో ఇవన్నీ రోడ్లు అయినా ఇవన్నీ వేసింది కూడా మేమే, ఈ అభివృద్ధి చేసింది కూడా మేమే. దొంగ పథకాలు దొంగ హామీల లెక్క మేము దొంగ మాటలు మాట్లాడలే. మేము చేయాల్సినవి మేము చేసినాం, మా కర్తవ్యం అవి. 70 ఏళ్ళ చరిత్రలో కూడా ఇక్కడ అంతా మోసం జరుగుతుంది. 10 ఏళ్ళ అధికారంలో కేసీఆర్ మా మదన్న గారి ఆధ్వర్యంలో మా మంత్రిని డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇకనైనా ప్రజలు మోసపోకండి, మోసపోయి కాంగ్రెస్ కోట్ వేయకండి. ఓకేనా? స్టార్ట్ అన్న. ముందుగా టీఆర్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మన మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారు మన కౌన్సిలర్గా నిలిచిన అభ్యర్థుల కోసం ప్రచారానికి తిరుగుతున్నారు. అలాగే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలలో తీసుకెళ్తూ వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి. మంత్రిలో 13 వార్డులకు గాను 13 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉన్నది. కారణం ఏంటంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పుట్ట శైలజ గారు సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కనుక తెలంగాణ ఆవిర్భావానికన్నా ముందు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత, పుట్టమధుగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, నా భార్య సర్పంచ్ అయిన తర్వాత అనేక మార్పులు ఈ మంత్రిని పట్టణంలో జరిగినాయి కనుక మంత్రిని పట్టణ ప్రజలకు రక్షణ ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే అనేక ఇబ్బందులు పెడతారు, అనేక లంచాలు నడుస్తాయి, ప్రజలను పీక్కొని తింటారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఈ గ్రామం ఉంటే రక్షించబడుతుంది, మేలు జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు మంత్రి ప్రజలు. థ్యాంక్ యూ అన్నగారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.